దేవుడు మందలించాలనుకున్నారా? దేవుడు కోపగించాలనుకున్నారా? ఆయన కోపిస్తే ఆయన కూడా తండ్రే. ఆయన మనసులో కూడా కోపం ఉంది. నువ్వు ఆయన మాట వింటే నీకు మంచివాడు. మాట వినకపోతే ఈ ప్రభుత్వాలు దండించకపోయినా, చట్టాలు దండించకపోయినా, మనుషులు ఎవరు నిన్ను దండించకపోయినా ఆయన తన బెత్తం పట్టుకుంటాడు మనుష్యుల కోసం. అది దేశమైనా, అది పట్టణమైనా, అది ఒక గ్రామమైనా, అది చివరకు కుటుంబమైనా, ఒక వ్యక్తి అయినా, ఎవరి మీదైనా తన ఉగ్రత, తన కోపం లేక కాదండి. కోపం ఉందా ఆయనకి? తన కోపం ఉన్నా అణుచుకుంటున్నాడు దాన్ని. దేవుని కోపం లేదా? కీర్తన గ్రంథం 7వ కీర్తన 11వ వచనంలో చూడండి ఏముంది బైబిల్లో. న్యాయం, ఆయన దాంట్లో న్యాయం ఉంటుందండి. అన్యాయం లేదు, అన్యాయం లేదు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ప్రతి దినము కోపపడు దేవుడు. ప్రతిరోజు కోపం వస్తుంది ఆయనకి. ఒకవేళ ఎవరైనా మారకపోతే కత్తి తీస్తారటండి. ఇంట్లో నాన్న బెత్తం తీస్తాడు, ఇంట్లో అమ్మ అట్లగడ తీస్తుంది. దేనికి? వాత పెట్టడానికి. పరలోకపు తండ్రి మనుష్యుల మీద కోపం వస్తే తన ఖడ్గమును పొదులు పెట్టును, బాణాన్ని సిద్ధం చేస్తాడు. వాని కొరకు మరణ సాధనములు అంటే చూడ, మరణం. నీకు విధించే శిక్ష ఏంటో తెలుసా? మరణం. వచ్చేది చావు. చావును విధిస్తాడట మనుష్యులకి మారకపోతే. ఎందుకు విధించాలి? మంచి వాళ్ళు ఎవరు కొట్టరు కదండి. సత్ప్రవర్తన కలిగిన వాని ఏ ఉపాధ్యాయుడు శిక్షించరు కదండి. చక్కగా చదువుకొని బుద్ధిగా పాఠాలు నేర్చుకునేవాని ఎవరిని బెత్తం పట్టుకోడు. మరి ఎవరికి బెత్తం? చదవనివాడు, మాట విననివాడు, అవిధేయుడు, అలాంటి వాళ్ళ మీద కదా బెత్తం జులిపిస్తాడు. తండ్రి అయినా, తల్లి అయినా, ఉపాధ్యాయుడైనా, దేవుడు కూడా అంతే.